వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. నా కూతురుని నాకు అప్పగించండి. ఓ తల్లి ఆవేదన. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో ప్రేమ పేరుతో పారేపల్లి తన్విత అనే యువతిని తీసుకుపోయిన ఆళ్ల గణేష్ అనే యువకుడు. యువతి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు గాలింపు. మైసన్నగూడెంలో ఉన్నట్లు సమాచారంతో వెళ్లిన యువతీ బంధువులపై దాడి చేసిన ఆళ్ల గణేష్ బంధువులు కావాలనే కారులో కత్తులు, పెట్రోల్ పెట్టారని యువతీ తల్లి ఆరోపణ. అన్యాయంగా మా బంధువులు అక్కంపేట సర్పంచ్ పై కేసులు నమోదు చేశారని ఆరోపణ. జిల్లా ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని యువతీ తల్లి ఆవేదన. నమస్కారం అండి. నా పేరు పారేపల్లి ఝాన్సీరాణి అండి. మాది అక్కంపేట, జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామం అండి. మా పాప KLUలో చదువుతుందండి. మా పాప కనపడట్లేదని మేము ఎంక్వైరీ చేయగా పోలీస్ స్టేషన్కి రాగా ఆళ్ళ గణేష్ అన్న అతను పెళ్లి చేసేసుకున్నాడని, మందపాటి రాజు వీళ్ళ ఆధ్వర్యంలో ఉందని వివరం తెలిసిందండి మాకు. అలాగెళ్ళి మా వాళ్ళందరూ మా గ్రామ సర్పంచ్ గారు, మా అన్నయ్య, ఊరు జనం కొంతమంది వెళ్ళి వాళ్ళని అడుగుదామని వెళ్ళారండి. ఈరోజు వెళ్తేనే వాళ్ళ మీద వీళ్ళు తిరగబడి మా వాళ్ళు పట్టుకెళ్ళిన కార్లలోను కత్తులు, కటార్లు, పెట్రోల్ బాటిళ్ళు ఇవన్నీ పెట్టేసి, కత్తులు, కర్రలు, పెట్రోల్ బాటిళ్ళు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ మా మీద తిరిగి కేసు పెట్టారండి. మా వాళ్ళని బాగా కొట్టారండి. వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా కానీ తీసుకొచ్చి మా వాళ్ళని స్టేషన్లో వేశారండి. మీరు ఒక ఆడపిల్ల తల్లిగా నా ఆవేదనని మీరు అర్థం చేసుకోండి సార్. మేము ఎంత గారాబంగా పెంచుకున్నామో మా పాపను మాకు కనపడట్లేదు సార్ ఇన్ని రోజుల నుంచి. అందు గురించి మేము ఆవేదన చెంది వెళ్ళి అడుగుదాము, మంచిగా అడిగి ఇచ్చేసుకుందామని వెళ్ళామండి. వాళ్ళైనా మాకు మా పాపను కనిపించనివ్వకపోగా మా వాళ్ళ మీద దాడి చేశారండి. ఈ విధంగా పోలీసుల ముందులే మా వాళ్ళ మీద దాడి చేశారండి. మేము ఆళ్ళ గణేష్ గురించి, మందపాటి రాజు గురించి ఎంక్వైరీ చేయగా తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ఈ మండలాల్లో 6 కేసులు ఉన్నాయండి. గంజాయి, SC, ST, దొంగ నోట్ల కేసులు 6 ఉన్నాయండి వాళ్ళ మీద. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మా ఫ్యామిలీ ఎటువంటిదో మీరు ఎంక్వైరీ చేసి మా పాపను మాకు అప్పగించవలసిందిగా SP గారిని నేను వేడుకుంటున్నాను సార్. నా ఆవేదన ఒక కన్న తల్లిగా మీరు అర్థం చేసుకోండి సార్. నా బాధను మీరు అర్థం చేసుకోండి. మేము ఇన్ని రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా ఏ విధంగా పడి తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ ఉన్నారో అని చూసుకుంటున్నాం సార్. మా పాపను మేము ఒక తల్లిగా నా ఆవేదన మీరు అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి సార్. నా కోరికను మీరు మన్నించండి సార్. మాకు దయించి, మా న్యాయంతో దయించి మీరు మాకు న్యాయం చేయండి. మీరు ఎంక్వైరీ చేసి మా గురించి, వాళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేసి ఏ విధంగానో మాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నేను వేడుకునేది అది ఒకటే సార్, నాకు న్యాయం చేయండి సార్.